వెల్కమ్ టు రాజనీతి. 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అప్పటికి రాష్ట్రంలో 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అడుగడుగున అరాచకాలు, అత్యాచారాలు, దాడులు, ప్రశ్నిస్తే కేసులు, జనం భయంతో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న సమయం అది. అలాంటి సమయంలో నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు. అప్పటికే తెలుగుదేశం కార్యకర్తల మీద విపరీతంగా దాడులు, కేసులు పెట్టి వేధింపులు చేస్తూ ఉన్న సమయం అది. సో ఈ పాదయాత్ర అసలు జరుగుతుందా, జరగనిస్తారా, ఈ ప్రభుత్వం జరగనిస్తుందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. మధ్యలోనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారేమో, లేదంటే అసలు పాదయాత్ర మీద దాడి చేయిస్తారేమో. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలాంటిది కాబట్టి. ఆ రోజున వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అలాంటిది కాబట్టి అసలు ఈ పాదయాత్ర మీద కూడా దాడి చేయించి దాన్ని మధ్యలోనే ఆపేస్తారన్న భయం కూడా, అనుమానం కూడా ఉంది. పైగా ఆయన మొదలుపెట్టింది రాయలసీమ నుంచి, వైసీపీ స్ట్రాంగ్ ఏరియా రాయలసీమ నుంచి మొదలుపెట్టారు. ఈ అరాచకాల నుంచి కాపాడటానికి నేను వస్తున్నా మీకోసం, నేనున్నా మీకోసం అని ఆయన యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే మొదలుపెట్టిన రోజే తారక రత్న గారి విషాదం జరిగింది. దీంతో చాలామంది హతాశులయ్యారు. ఏంటి ఇది, ప్రారంభం రోజు ఎలా అయింది, ఇది మంచి శకునం కాదేమో అని భయపడ్డారు కూడా. కానీ ఆ భయాలన్నింటినీ తొక్కుకుంటా నిర్విరామంగా రాయలసీమలో 125 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 45 నియోజకవర్గాలు కవర్ చేశారు. ప్రజల నుంచి ఈ యాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. జిల్లా మారే కొద్దీ, అంటే చిత్తూరు జిల్లాలో బాగా స్పందన ఉందనుకుంటే అక్కడి నుంచి అనంతపురం వెళ్తే దానికి మించిన స్పందన, అక్కడి నుంచి ఇంకో జిల్లాకి వెళ్తే దానికి మించిన స్పందన, అక్కడి నుంచి కడప జిల్లాకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అక్కడ కూడా అదే స్పందన. అంటే జిల్లా నుంచి జిల్లాకి వెళ్ళే కొద్దీ ప్రజాస్పందన, ప్రజల అభిమానం పెరుగుతూ వచ్చిందనమాట. లోకేష్ని కలవటానికి, ఆయనకి షేక్ హ్యాండ్లు ఇవ్వటానికి, ఆయనతో మాట్లాడటానికి జనం ఉత్సాహపడ్డారు. చిన్నాళ్ళ దగ్గర నుంచి పెద్దాళ్ళ దాకా అందరూ కూడా. అయితే ఈ పాదయాత్రని అణిచేయటానికి అనుకున్నట్టుగానే ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది. పోలీసు యంత్రాంగాన్ని వినియోగించింది, ఇంటెలిజెన్స్ని వినియోగించింది. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో వాళ్ళ సోషల్ మీడియా టీంలు కూడా పనిచేసినాయి దీని మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఘటనను కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు వీడియోలు తీసి వాళ్ళ సోషల్ మీడియాకి, వైసీపీ సోషల్ మీడియాకి అందించడం, వాళ్ళేమో దాని మీద దుష్ప్రచారం చేయటం, అలాగే మీడియా ద్వారా లోకేష్ పాదయాత్రలో జనం లేరని ప్రచారం చేయటం, ఇలాంటివన్నీ చేశారు. ఒక చీకటి జీవో తెచ్చి లోకేష్ సభలు పెట్టకుండా, మాట్లాడటానికి వీలు లేకుండా ఆయన కంట్రోల్ చేయాలని కూడా చూశారు. ఆయన స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఆ స్టూల్ కూడా లాగేసుకున్నారు, ఆయన మైక్ లాగేసుకున్నారు. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు లోకేష్. మొత్తం రాయలసీమలోనే 25 పైగా కేసులు పెట్టారు ఆయన మీద. అక్కడి నుంచి కోస్తాకు వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ప్రజాస్పందన రాయలసీమలోనే ఈ రకం ఉందంటే కోస్తాలో మామూలుగా ఉండదని. దాంతో పోలీసులు కేసులు పెట్టడం కొంతవరకు ఆపేశారు. లోకేష్ వెళ్ళిన ప్రతి చోట కూడా జనం ఆయనకు నీరాజనాలు పెట్టారు. చాలామంది, అంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఎంత స్పందన వస్తుందని ఊహించలేదు. ప్రత్యర్థులు అయితే బెత్తరపోయారు. తన పాదయాత్రలో 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఎండగట్టడం కాకుండా ఆయన ఏ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలను ఆధారాలతో సహా ఆయన బయటపెట్టారు. దీంతో ఆయన ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తా ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భయపడటం మొదలుపెట్టాడు. లోకేష్ వస్తున్నాడు, ఏం బయట పెడతాడో ఏంటో, ఏం ఆరోపణలు చేస్తాడో ఏంటో అని భయపడి చచ్చారు ఆ రోజున. ఈ అరాచకులందరికి కూడా రెడ్ బుక్ భయాన్ని పరిచయం చేశాడు ఆయన. ఆ రెడ్ బుక్కే కార్యకర్తలకు కూడా ఒక రకమైన ధీమాని ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కాదు, లోకేష్ ఖచ్చితంగా రేపు పార్టీ అధికారంలోకి వస్తే మన వేధించిన వాళ్ళందరి సంగతి తేలుస్తాడని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే అన్నిటికీ తెగించి బయటకు వచ్చేసారు. మొత్తం యువగళం పాదయాత్రలో లోకేష్ 70 బహిరంగ సభల్లో పాల్గొన్నారు, 155 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటన్నిటిలో కూడా ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడున్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఆ ఏరియాలో పంటలు ఏమేస్తారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, రైతులకున్న సమస్యలు ఏంటి, రైతు కూలీలకున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా స్వయంగా తెలుసుకున్నాడు. ఈ పాదయాత్ర ఒక రకంగా ఆయనకు మేలు చేసిందని చెప్పాలి. ఈ పాదయాత్రకు ముందు ఆయన మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అసలు ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆయన్ని అంటే ఇది ఒక కుట్ర అనుకోవాలి. ఆయన అసమర్థుడని, ఆయన పప్పని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఆయన బాడీ గుండ్రంగా ఉంటుంది, ఆయన నడవలేడు,
అని కొడాలి నాని దగ్గర నుంచి అందరూ వైసీపీ నాయకులందరూ కూడా విపరీతంగా విమర్శలు, ట్రోలింగ్ సోషల్ మీడియాలో. అంటే లోకేష్ భావి నాయకుడిగా ఎదగకుండా కుట్రలు అనుకోవాలి ఇవన్నీ. కానీ ఆ కుట్రలన్నింటినీ కూడా ఒమ్ము చేశాడు ఆయన. ఎంతగా తను మార్చుకున్నాడంటే తన ప్రసంగాలు మారినాయి, తన లుక్ మారింది, తన బాడీని కూడా ఫిట్గా మార్చుకున్నాడు ఆయన. అప్పుడు పప్పు అన్న వాళ్ళ పాలిట నిప్పులాగా మారాడు. యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతే అసలైన లోకేష్ అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. ఈ యువగళం పాదయాత్ర లోకేష్ ఇమేజ్ని సమూలంగా మార్చేసింది. తెలుగుదేశం పార్టీకి సమర్థవంతమైన భవిష్యత్ నాయకత్వాన్ని అందించింది ఈ పాదయాత్ర. Like, share and subscribe to Rajaniti channel.